మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఫలితాలని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అంటే ఏం చెప్పినాయి? ఆ ఫలితాలని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? నవ్వాలి ఆడవాళ్ళు అర్థం కాదు. ఎందుకు? ఎమ్మెల్యేలు 64, గెలిచిన మున్సిపాలిటీలు 64, కరెక్టే. 36 హంగ్, 116లో బేర్ మినిమం ఎన్ని గెలవాలి? రూలింగ్ గవర్నమెంట్ 80 పైన గెలాలి, 80-90 పైన. అక్కడ 20% వెళ్తి సర్పంచ్ ఎలక్షన్స్లో ముక్కుతో ముళ్ళుతో 55-60 మధ్యలో గెలిచి 60 క్లెయిమ్ చేస్తారు. ఇక్కడ అదే పరిస్థితి. అసలు నాకు అర్థం కాని విషయం, 60% అత్యవసర మార్కులతో లోకల్ బాడీలు ఉన్నప్పుడు మరి నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది? కానీ హంగ్ వచ్చిన దాంట్లో చాలా మాకే వస్తాయి, మావే సీట్లు హంగ్ వచ్చినాయి కూడా అని అంటున్నారు ఇంకా అప్పుడు కూడా వాళ్ళు బుల్డోజ్ చేసుకోలేకపోతే ఎందులో పడిపోమని అక్కడ చుట్టుపక్కల 3-4 నదులు ఉన్నాయి. మూసి ప్రక్షాళించడం బదులు మూసిలో గెంతేస్తే బెటర్. వాళ్ళు ఎలా ఎత్తుకెళ్తున్నారు చూసావు కదా, ఆటోల్లో చేస్తున్నారు ఇండిపెండెంట్ వెళ్తున్న వాళ్ళని. నేను చూసి వస్తున్నాను న్యూస్ ఇందాకలా, చేసి ఇంట్లోకి వెళ్ళి కిడ్నాప్లు ఇవన్నీ చేసి మేము 36లో కాంకర్ చేస్తామంటే ఎవడికి ఉపయోగం అది? అసలు తీర్పు అయితే ఇచ్చారు కదా, నీకు డైరెక్ట్ గా అయితే మ్యాండేట్ ఇవ్వలే కదా. 64 ఇచ్చిన వాళ్ళు ఇంకో 20-30 ఎక్స్ట్రా కలిపి ఇవ్వాలి కదా. 36 రంగు ఇచ్చారంటే ఎంత డిసెంట్ ఉంది నీ మీద. ఒక పక్క 2541 కౌన్సిలర్లు ఈ వార్డు మెంబర్లు కలిపితే ఎన్ని మీకు గెలిపించారు? అందులో 1300 చిల్లర, వీళ్ళకి 700 పైన. అంటే 50% పైన బీఆర్ఎస్ పార్టీని గెలిపించి చూపిస్తారు మీరు గెలిచిన దాంట్లో. ఇది కాక మిగిలిన వాళ్ళు ఎందుకు పనికిరాని బీజేపీ 284 గెలిచారు, ఇతరులు 250 గెలిచారు. వీళ్ళు ముగ్గురు కలిపితే మీకన్నా ఎక్కువ 50%లో మీరు ఉన్నారు. తెలంగాణ సమాజంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ 50% మీ ఒరిజినల్ స్ట్రెంత్. ఇప్పుడు 50% కాంగ్రెస్ గెలిచింది, ప్రతిపక్షాలకి 50% ఇచ్చారు. అంటే మీకు సమానంగా ప్రతిపక్షాలకు ఇచ్చినారు కదా. ఇవ్వడమే కాదు, ప్రభుత్వ వ్యతిరేకత 50% ఉంది 2 years లో. అవును. ఒక ఎమ్మెల్యే గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తా 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ కి ప్రజల మన్నలతో మోర్ దాన్ 90% ఇచ్చారు. మాకు 2 ఏళ్ళ పరిపాలన చూసి ఇచ్చారు, 2 ఏళ్ళకే నీకు 50% ఇచ్చారంటే మిగిలిన 3 ఏళ్ళు అయితే గుండు సున్నా అని అర్థం. కానీ 90% వచ్చినాయి, వాళ్ళకి 90% ఇచ్చారు అంటున్నారు కదా. 90% వచ్చిందా? ఎక్కడ ఇచ్చారు? రిజల్ట్ 64 వచ్చి 116. వాళ్ళ మంత్రులే మాట్లాడుతున్నారు కొంతమంది. ఏమని మాట్లాడుతున్నారు? 90% పైగా రిజల్ట్. అన్ని నేనే రాజు నేనే మంత్రి అని ఆయన అంటే మీరెందుకు మాట్లాడుతున్నారు? అంటే వీళ్ళు మంత్రులు కాదని ఆయన క్యాప్టెన్, ఇది మా టీం మెంబర్ కాదని ఆయన కన్సిడరేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడతారు? నేనే రాజు నేనే మంత్రి అంటే గుర్తొచ్చింది. కోమటిరెడ్డి మాట్లాడారు నిన్న, మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి పదవికే నా. ఏ రాష్ట్రానికి? లేదా నల్గొండ ఏమైనా ప్రత్యేక పోరాటం చేసి నల్గొండ నియోజకవర్గాన్ని రాష్ట్రం కింద ఏర్పాటు చేసి దానికి ముఖ్యమంత్రి అవుతాడు? ఆయనకు ఎన్నికల ముందు హామీ ఉంది అంట, మంత్రి పదవి ఇస్తామని హామీ ఉంది. మంత్రి పదవి ఇవ్వండి, నిలబెట్టుకోండి, లేకపోతే గనక ముఖ్యమంత్రి పదవికే నేను పోటీ వస్తా అంటున్నారు. మీరు ఇంట్లో ఇంకా ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళు కూడా గెలిపించి మొత్తం అందరూ ఉప్మా కట్టుకుని వచ్చిండి. కాందానంతా ఉప్మా డబ్బాలతో వచ్చేస్తే అందరికీ మంత్రి పదవులు ఇస్తారు, మిగిలిన అందరూ బెచ్చేట ఆడుకుంటుంటారు. ఇప్పుడు ప్రేమసాగర్ ఒకరు గెలిపించుకుని ఉన్నారు, ఆయన ఏదో కార్పొరేషన్ ఇచ్చి సరిపెట్టారు. ఎవరైనా ఎన్ని గెలిపించారు అక్కడ ప్రేమసాగర్ గారు? మరి రేపు ఆయనకి మంత్రి పదవి ఇవ్వకపోతే ఊరుకుంటాడే? అలాంటివి ఈక్వేషన్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి, తలకాయ నొప్పులు. వీళ్ళకైనా ఫస్ట్ మిమ్మల్ని మంత్రులుగానే ఆయన గుర్తించట్లే మీ ముఖ్యమంత్రి, పైపచ్చి వేరే ఛానళ్ళతో మిమ్మల్ని తిట్టిస్తుండు. మరి దానికి సమాధానం చెప్పండి ఫస్ట్, తర్వాత ముఖ్యమంత్రి అవుతారు లేకపోతే ప్రధానమంత్రి అవుతావు, తర్వాత మాట్లాడదాం. కోమటిరెడ్డి గారు అంటే ఆయనకు అవకాశం ఉందంటారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారే 10 ఏళ్ళు కాదు, ఇంకొక 6 నెలలు జమిలీ ఎన్నికలు వస్తాయి. 28లో కాదు ఎలక్షన్స్, 29లో జరుగుతాయి. సో 10 ఏళ్లతో పాటు ఇంకొక 6 నెలలు నేనే అడిషనల్ గా, ఇంకొక 6 నెలలు కూడా అడిషనల్ గా నాకు కలిసి వస్తుంది. అన్ని సంవత్సరాలు నేనే సీఎం ఉంటా అంటున్నారు రేవంత్. ఉత్సవ విగ్రహాలు ఉంటాయి గుళ్ళు, ఉత్సవ విగ్రహాలను అలా పెడతారు. ఆ రోజు ఉత్సవాలు ఉన్నప్పుడు వాడికి అలంకరించేస్తారు. మిగిలిన రోజు అంతా స్వాహాన్ని ఒకసారి ఆరతి ఇచ్చి 2 పూలు జల్లి అలా ఉంచుతారు. అలాగే ఉత్సవ విగ్రహంలో 10 కాదు 20 ఏళ్ళు ఉన్నాయి, ఎవరికి ఉపయోగం? మూడోది ఉట్టుకెక్కర్లేనమ్మా స్వర్గానికి ఎగిరిందట. అంటే ఎలాగంటే ఇక్కడ ఫస్ట్ ఈ నియోజకవర్గాల్లో కార్పొరేషన్ ఎలక్షన్లను మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతుంటే 50% పెరుగుదలను ఎదుగుదల చూపించిన మీ కాంగ్రెస్కి 12 ఏళ్ళు ఏ ప్రాతిపదిక కట్టగడతారు? అంటే మీరేమో ప్రభుత్వ వ్యతిరేకత అంటున్నారు. కాదు, 2.5 ఏళ్ల పాలనను చూసి మాకు పట్టం కట్టిరు పట్టణ ఓటర్లు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా. ఎట్లా అంటారమ్మా? ఇప్పుడు పట్టణ ఓటర్లు కట్టారు, లేదా రూరల్ ఓటింగ్ మంచిగా ఉందని చెప్పారు కదా గతంలో. ఎందుకంటే హైదరాబాద్ టెరిటరీ అంతా గెలకుండా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ గెలిచి మాకు రూరల్ ఓటింగ్ ఉందన్నారు. మరి మున్సిపాలిటీలన్నీ రూరల్లోనే ఉన్నాయి కదా మాక్సిమం. ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇవ్వలే కదా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అవ్వని దగ్గర మీరు ఏ ప్రాతిపదిక మీద మీరు క్లెయిమ్ చేస్తారో సార్ చెప్పండి. రూరల్ ఓట్ బ్యాంక్ మీకు గండిపడినట్టే కదా, అక్కడ పెరిగినట్టే తగ్గినట్టు. మరి ఆబ్వియస్లీ ప్రభుత్వ వ్యతిరేకత మీకేసిన ఓటర్లు మీకు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ 4 జిల్లాలు మీరు కాంకర్ చేశారు. ఎగ్జాంపుల్, ఈ 64 స్థానాల్లో మేజర్ రోల్ ప్లే చేసింది ఏంటి? వరంగల్ కార్పొరేషన్ గెలిచారు కదా. కడియం శ్రీహరి ఎక్కడి నుంచి గెలిచినట్టు? బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆయన గెలిపించుకున్నట్టే బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టే కదా ఇండైరెక్ట్ గా. స్పీకర్ ఇటు అటు తేల్చుకుంటున్నారు కదా, నీటిలో ఏదో టేపరం పెట్టాడు. రెండోది
మహబూబ్ నగర్ ఆమన్గల్. అమనగల్ ఓడిపోయారు. రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం అది వాళ్ళ అత్తగారు ఊరు 30 కిలోమీటర్లు ఉంటుంది. ఎత్తిపోయిందా లేదా? మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 100/100 స్ట్రైక్ రేట్ ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్. వరంగల్ నిజంగా రేపు ఇది ఒక వేదిక అవుతుంది తెలుసా సుప్రీంకోర్టుకి. ఇక్కడ సంపత్ గారు 19 గెలిపించారు అక్కడ జగిత్యాల. జీవన్ రెడ్డి గారు 14 గెలిపిస్తే అఫీషియల్ గా ఏం సంజయ్ గారు సంజయ్ గారు అలా గెలిపించిన దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యే కింద డిక్లేర్ చేశారు స్పీకర్ గారు. ఇది ఖచ్చితంగా కౌంటర్ అఫిడవిట్ ఫైల్ అయితే ఏమవుతుంది సుప్రీంకోర్టులో? అక్కడ వరంగల్ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ గెలిపించాడు డైరెక్ట్ గా. దానం నాగేంద్రకి బీఫామ్ ఇస్తేనే ఎంత గొల్లు అయితే ఈయన బీఫామ్ ఈయన సంతకం చేసి ఇచ్చాడు కదా. అది ఎంత రిప్రికేషన్స్ ఉంటాయి? పార్టీ గుర్తు మీద జరిగిన గడియన్ శ్రీయర్ కూడా అదే పని చేసినట్టే కదా. అవన్నీ సుప్రీంకోర్టుకి వీళ్ళు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఆబ్వియస్లీ ఉంటాయి. ఏ ప్రాతిపదిక మీద? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని క్లెయిమ్ చేస్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఫామ్ ఎట్లు ఇస్తారు అనేది ఖచ్చితంగా అది నెత్తిముట్టినట్టే కదా. అవును. అంటే తలా తోకలు ఏం చేసే పనులకి పార్టీ మీద పట్టుకోలిపోతూ తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి? మైపాల్ రెడ్డి గారు ఏడు చేశారు. జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు అన్యాయం చేశారని కదా బయటకు వచ్చి గొల్లెడుతుండే ఆయన. 4 గెలిపించాడు. కాంగ్రెస్ కోట వేయద్దని చెప్తుండే ఆయన. ఇంకెంతకన్నా డెలిబరేషన్స్ ఇంకేం కావాలా? గతంలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు 10 జరిగితే 9 బీఆర్ఎస్ గెలిచినట్టుంది గతంలో. ఇప్పుడు 6 జరిగితే 6లో 4 గెలిచిన వాళ్ళు 2 బీజేపీకి పోయినాయి. అది 1 సైడెడ్ విక్టరీ, ల్యాండ్ స్లైడ్ విక్టరీ కింద చూడాల్సి అంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, అట్లా ఉంటుందా? వాళ్ళు ఊహించుకుంటే ఏముంది అందులో? ఎంతమంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు, మిగిలిన వాళ్ళు ఎంతమంది గెలిచారు చూడమను. హౌస్లో ఎలాగుంటుందో చూసుకోమను. ఇప్పుడు బీజేపీకి వచ్చిన దాన్ని, బీజేపీ రిజల్ట్స్ని, బీజేపీకి వచ్చిన కార్పొరేషన్లు వీటిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ ప్రజలకి మతి భ్రమించినట్టుగా ఉంది. ఇక్కడ మన బడ్జెట్లో ఇచ్చిన ఎంగిల్ చేతితో కూడా కాకిని కొట్టినప్పుడు వాళ్ళతో ఏమవుద్దని ఓట్లు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే దేశం కోసం, ధర్మం కోసం వేస్తున్నారు. అక్కడ గెలిపించినప్పుడు మొత్తం తెలంగాణలో మిగిలిన ప్రాంతాలన్నీ దేశం ధర్మం లేకుండా ఉన్నాయి. అసలు దేశం ధర్మం ఏంటమ్మా? ప్రజాస్వామ్యంలో ప్రజలు మ్యాండేట్ ని పట్టుకుని ప్రజలకు అనుగుణంగా పరిపాలించవలసిన దగ్గర ఏం చేస్తున్నారు? నోరిపితే అబద్ధాలు కదా. బండి సంజయ్ లాస్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో గెలిచారు కదా, ఏం చేశాడు? ఏమి ఇచ్చాడు? ఇల్లుకి ఇల్లు, నా గుండు గుండు, తొక్క తోటకూర అని చెప్పి ఆయన కనీసం కొత్తిమీర కట్టని ఇచ్చాడు ఎవరికైనా? ఎలా నమ్ముతున్నారు? నాకు అర్థం కావట్లే. అంటే కూటమిని తెలంగాణకి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంట. అందులో భాగంగానే ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక ట్రయల్ లాగా చేసిర్రు అనేది కూడా ఒక ప్రచారం వినిపిస్తుంది. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే మరీ అంత వెర్రివేదంలో కనబడుతున్నారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోమ్మా, ఏ సిద్ధాంతంకి అంటే ఏ నీళ్లు నిధులు నియామకాలు అన్న దగ్గర నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఇస్తున్నారని క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా. సన్నబియ్యం పండించే సామర్థ్యం తెలంగాణకి క్రియేట్ చేసిన మహనీయుడవుడు కేసీఆర్. ఆయనే కనుక నీళ్లు నిధులు నియామకాలు అన్న దగ్గర ఈ బృహత్తర కార్యక్రమానికి తెరలేకపోతే 10 ఏళ్ళలో మన సస్యశ్యామలవి ప్యాడీ హైయెస్ట్ ప్రొడక్షన్ మనం చేస్తున్నాం. ఒకప్పుడు దొడ్డు బియ్యం కదా తెలంగాణలో, సోనా మసూరి, కర్నూలు మసూరి అని చెప్పి సరదాపడి బియ్యంకి వాళ్ళ తెలంగాణ మసూరి అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది దేశవ్యాప్తంగా. ఈ సామర్థ్యం క్రియేట్ చేసిన వాడు కేసీఆర్ గారు. అక్కడ పొకుడి కబుర్లు చెప్పే కూటమి ఏంటంటే సంపద సృష్టిస్తూ ఉంటున్నాడు. ప్రజలకి సంపద సృష్టించే మార్గాన్ని క్రియేట్ చేసినాడు గొప్పవాడు వచ్చినప్పుడు. అలాంటి వాళ్ళు ఆంధ్రుల పార్టీ నుంచి ప్రాంతాన్ని పరిరక్షించి ఆంధ్ర వాళ్ళ వివక్షకే కదా తెలంగాణ ఏర్పడింది. మళ్ళీ ఆన్లైన్ మన ఎత్తికి తీసుకొస్తున్నారంటే ఇదేమో బ్రిటిష్ వాళ్ళ పాలన. బ్రిటిష్ వాళ్ళు కొంతమంది రాజులు చూడు ఆ బ్రిటిష్ వాళ్ళతో సాయం చేసి సొంత ప్రజల్ని చంపడానికి ఎలా వాడివారో అలాంటి పద్ధతులు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఇచ్చేస్తున్నారా? కానీ అక్కడ కలిసి ఉన్నారు కాదు, వాళ్ళకంటే బుర్రలేదు ఎలాగోను. ఎందుకంటే ఎన్డీఏతో సన్నిహితంగా చంద్రబాబు నాయుడు గారి ఆచ్ఛేదనతో రేవంత్ రెడ్డి గారు కాలక్షేపం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిపించుకున్న ముఖ్యమంత్రి అన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా ముసలోళ్ళు లేకపోతే ఏం ఆడాలా? జనసేన బోరి కొట్టింది. నెక్స్ట్ ఎన్నికలలో కూడా మేము పోటీ చేస్తాం, జిహెచ్ఎంసీలో పోటీ చేస్తాం, జనరల్ ఎన్నికలలో పోటీ చేస్తాం, మాకు సీట్లు వచ్చినాయి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో అనేది వాళ్ళు చెప్తున్నారు కదా. ఎన్ని గెలిచారు? 1-2 గెలిచినట్టున్నారు. గెలిచేస్తే మున్సిపల్ చైర్మన్ గెలిచారా లేకపోతే కార్పొరేషన్ గెలిచారా? ఏదైనా సరే ఒక్క అడుగుతోనే ముందు పోతాం కదా, అట్లా వేసినాం. ఇప్పుడు 18 అడుగులతో వచ్చారు సమైక్య రాష్ట్రంలో ఎలక్షన్ తర్వాత 2 అడుగులకి పరిమితం అయ్యారు. తర్వాత భూస్థాయిత్వం అయింది కాంగ్రెస్ తెలుగుదేశం. అదే పరిస్థితి చూసుకోమను. ఎక్కచ్చిగా నువ్వు ఇక్కడ తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టారు మనకి అని చెప్పి కోనసీమలో వెళ్ళి మాట్లాడిన వాళ్ళకి వీళ్ళు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారంటే ఆలోచించుకోమను. అంటే ఇక్కడ స్థానం లేదంటారా తెలంగాణ? ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆంధ్ర ప్రాంత విముక్తి పొంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ ఆంధ్ర పెత్తందారులు మన ఎత్తుకొస్తారంటే ఇంక దీనికి పడడానికి రాష్ట్ర విభజన ఎందుకు? ద ప్రైమరీ మోటివ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫీటెడ్ కదా. ఫైనల్ గా ఈ ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ ఏమి రెఫరెండంగా తీసుకోలేదు, రెఫరెండంగా తీసుకుంటామని చెప్పలేదు. కానీ 2.5 ఏళ్ళు అయిన తర్వాత కాంగ్రెస్ పాలన 2.5 ఏళ్ళు చూసిన తర్వాత జరిగిన ఎన్నికలు కాబట్టి జనాలు వీటిని వాళ్ళ పాలనకి రెఫరెండంగా తీసుకునే ఎన్నికల ఓట్లు వేసిరు అని అనుకోవచ్చు అంటారా? ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందమ్మా. వాళ్ళకి రూరల్లో పట్టు ఉన్నది అనేది కూడా పట్టు సడలిపోయింది అనేది స్ఫుటిస్తుంది కదా. అండ్ ముఖ్యంగా ఈ రైతు బంధు అన్నది
ఇప్పుడు కేసీఆర్ లాంటి వ్యక్తి మతిష్కం నుంచి రైతుల సమస్యల పట్ల చెలించిపోయిన రాత్రి ఆవిష్కరించిన పథకం అది. తర్వాత కేంద్రం కూడా చచ్చినట్టు అది ఇంప్లిమెంట్ చేయవలసి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ మీకు తెలంగాణ చూడ సర్పంచ్ ఎలక్షన్స్ ముందిస్తా ఉన్నాడు రైతు బంధు. అప్పటికి దిక్కు లేదు, ఇప్పటికి కూడా లేదు, ఇప్పటికి లేదు. కార్పొరేషన్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ వంక పెట్టి ఇప్పటిదాకా ఆపారు. మళ్ళీ ట్రెజరీకి మాత్రం ఆర్బీఐ నుంచి 9,000 కోట్లు విత్డ్రా చేసి కూర్చున్నారు. క్యాలెండర్ ఆవిష్కరణప్పుడు సచివాలయం ప్రెస్కి బాగోదని చెప్పి ఒక డిఏ ఇచ్చానని చెప్తున్నాడు. జ్ఞాపకం ఉందా? అలాగే ఇది ఏమైనా తూతు మంత్రం. ఎలక్షన్స్ ముందు ఆ కోట శ్రీనివాసరావు సినిమా చూడు, కోడేలు కట్టినట్టు మీ అందరికీ నేను రైతు బంధు ఇస్తానని చెప్పి ఎలక్షన్స్కి వెళ్తే కూడా 50% రాలేదు. ఇప్పుడు మనకన్నా చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్న ఎలక్షన్ కమిషన్ అయితే జిహెచ్ఎంసీ కూడా అనౌన్స్ చేసేస్తుంది ఇప్పుడు రేపు. ఎందుకంటే ఈ 9,000 కోట్లు ఇవ్వనివ్వకుండా చేయడానికి ఆల్రెడీ ఇద్దరు తీర్పు చెప్పారు. సర్పంచ్ ఎన్నికలలో ఊర్లలో ఉన్న వాళ్ళు వేస్తారు, పల్లె ఓటర్లు వాళ్ళ తీర్పిచ్చారు, ఇప్పుడు పట్టణ ఓటర్లు తీర్పిచ్చారు. మున్సిపల్ ఎన్నికలలో అర్బన్కి వచ్చేసరికి వాళ్ళ ఓటు వేసిరు. ఈ ఇద్దరు వాళ్ళ తీర్పు చెప్పేసారు. కానీ ఆ తీర్పు మాకే అనుకూలంగా ఉంది అని ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ చెప్పడాన్ని ఎట్లా అనుకోవాలి? ఇప్పుడు ఒకప్పుడు సున్నా ఉన్న దగ్గర నీకు అలా గులాబ్ జామ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూసావా? వాళ్ళ అమ్మాయి గులాబ్ జాములు పెడితే సరదాగా తింటూ ఉంటాడు కుర్రాడు. వాళ్ళ నాన్న అడుగుతాడు, అంటే కాంపిటీషన్లో ఏమైంది అంటే సెకండ్ వచ్చింది నాకు అంటాడు. వస్తే వాళ్ళ నాన్న ఇంకా జాలిగా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అంటే ఇద్దరే పార్టిసిపేట్ చేశారు. అలాగా రేవంత్ రెడ్డి గారికి శూన్యం నుంచి ఇక్కడ ఏదో గుడ్లో మెల్ల 4 సీట్లు కనబడేసారు కల్లా సక్సెస్ అనుకుంటే ఎట్లా అవుద్ది? అసలు ఒరిజినల్ కాంగ్రెస్ కి ఒకప్పుడు లెగసీలో ఎలాగుండేది, రాజశేఖర గారి కన్నా ముందున్న కాంగ్రెస్ నుంచి తెలుసు కదా మనందరికీ. అలాంటిదే భూస్థాపితం అయిపోయిన తర్వాత ఇవాళ 1, 2, 4, 10 గెలిచి 50% మేము కాంకర్ చేసుకున్నాం దగ్గర అంటే ఏం చెప్పాలి? అంటే అధికారం లేనప్పుడు అదే అవతారం, అధికారం ఉన్నప్పుడు అదే అవతారం ఉన్నప్పుడు ఏం చెప్పాలి? అంటే నీకు ఇక్కడ నిక్కచ్చిగా కాంగ్రెస్ పరంగా లాబింగ్తోనూ కాంగ్రెస్ పరమైన రాజకీయం చేస్తే నువ్వా నేనని తేలుంటుంది. ఒక పక్క నీకు తెలుగుదేశం జెండా కావాలి, అలా జనసేనని కూటమిని తెచ్చుకుని వీళ్ళందరినీ సంఖ్యలో పెట్టుకుని ఎంఐఎంఏమో బీజేపీతో సయోధ్యలో చేయించి అక్కడ ఎక్కడ లేని భయించలాంటి దగ్గర ఎంఐఎంకి స్థానం ఏర్పాటు చేశారు. ఇదంతా నువ్వు వెచ్చలబెడతానమా, చేతకంతానమా, లేదంటే నువ్వు ఒక శక్తివంతమైన బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక చూడు శల్య సారథ్యంతో శల్యుడు చేసిన రాజకీయం చేద్దామంటే ఎట్లా అవుద్ది? శల్య సైంధవ రాజకీయాలకి తెరలేపింది ఇది. మున్సిపల్ గెలుపుకి సైంధవుల్లో అడ్డుపడుతున్నారు. ఎన్ని అనవసరమైన పాపంతకాలన్నీ క్రియేట్ చేస్తావు అక్కడ. ఏమండి? కానీ నీకు ఒరిజినల్ గా నువ్వు గమనించుకుంటే వాళ్ళతో సఖ్యత ఉన్న సిపిఐ పార్టీతో విభేదించుకుని వాళ్ళు అక్కర్లేదు, కానీ ఎక్కడో దూర కొండలు నునుపన్నట్టు వాళ్ళు తెచ్చుకుని ఎత్తికెక్కించుకుని ఇక్కడ బీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి. ఆయన నేను టీడీపీ స్కూల్లో చదువుకున్న, బీజేపీ కాలేజ్లో ఉన్న, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉద్యోగం చేస్తున్నాను ఆయనే చెప్పారు కదా 3 పార్టీలలో. కానీ ఇక్కడ మరి కేసీఆర్ గారు ఏకంగా ఆయన సొంత యూనివర్సిటీ స్థాపించుకున్నాడు. ఆయన యూనివర్సిటీ ఛాన్సలర్. ఆయన ఇక్కడ తెలంగాణ సిలబస్ ఉంటుంది. నీకు కావాల్సిన అకార్డింగ్ టు యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సెస్ నీకు బీజేపీ సిలబస్ ఉండొచ్చు, తెలుగుదేశం సిలబస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఓన్లీ తెలంగాణ సిలబస్ ఉంటుంది, తెలంగాణ రాష్ట్ర పరిరక్షణే ఉంటుంది. 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ప్రభుత్వాల మీద వ్యతిరేకత రావడం వేరు, కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల మీద వ్యతిరేకత వచ్చింది, కానీ కేసీఆర్ గారి మీద రాలేదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద అండ్ ప్రభుత్వం మీద రెండింటి మీద వ్యతిరేకత వచ్చింది. ఇంకొకటి, ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలని మొన్న పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ కి 0 వచ్చినప్పుడు ఇంకా బీఆర్ఎస్ పని ఖతం అయిపోయింది, ఇదైపోయింది, అదైపోయింది అని మాట్లాడినారు. అట్లాంటి పరిస్థితే ఉంటే ఇవాళ గ్రౌండ్ లో జరిగిన ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలలో దగ్గర 25-30% వరకు బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ వచ్చింది, చాలా సీట్లు గెలుచుకొని ఉన్నారు. అంటే రెండవ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎక్కువగా వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీకే వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన ప్రచారం ఉంది చూసిరా, దాన్ని మొత్తం పటాపంచలు చేసిన లాగా ఉందా ఈ రిజల్ట్ అనుకోవచ్చు? ఆబ్వియస్లీ. ఇప్పుడు నీకు ఉనికి ఇప్పుడు తెలుగుదేశం నిలబడింది అంటే ముక్కుతో మూలుతో ఎవడు బీఫామ్ ఇచ్చాడు కూడా నాకు తెలియదు. అలా 2 ఎన్నో గెలిచాడు, ఎవడు ఇచ్చాడు బీఫామ్? అయితే కామన్ సింబల్ లో తెలుగుదేశం గుర్తుని కూడా కామన్ సింబల్ లో పెట్టేశారు కొంపతీసి. కరెక్టే, వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నప్పుడు అఫీషియల్ గా పోటీ చేస్తున్నట్టు ఎక్కడ చెప్పలేదు, కానీ గెలిచిన దాంట్లో 3 టీడీపీ నుంచి గెలిచినామని చెప్తారు. చెప్పినప్పుడు ఏముంది, కామన్ సింబల్ పెట్టారు తెలుగుదేశం సైకిల్ గుర్తుని. అయితే బీఫామ్ ఎవరు వచ్చారు చెప్పాలి కదా. కరెక్టే. నాకు తెలిసి ఉదాహరణకి ఆయన గెలిచిన రెబల్ అభ్యర్థి కింద చెప్పాలా, సో ఫర్ వాళ్ళు బీఫామ్స్ ఇవ్వకపోతే. అవును, వాళ్ళు ఎక్కడ అఫీషియల్ గా మేము పోటీ చేస్తున్నామని ఎక్కడ చెప్పలేదు. అఫీషియల్ గా చెప్పకపోయినా ఎవరో ఒక అఫీషియల్ ఇక్కడ తెలంగాణ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన కదా బీఫామ్ సంతకం పెట్టేవాళ్ళు. అధ్యక్షులు లేనప్పుడు ఏ బీఫామ్ ఇచ్చారు వాళ్ళకి? ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయితే జనసేన ఇక్కడ నిలబడుతున్నాం అని చెప్పారు, వాళ్ళకి కూడా అదే క్వశ్చన్ వర్తిస్తుంది. ఎందుకంటే కమిటీలు అన్ని రద్దు అయ్యాయి, అధ్యక్షుడు ఎవరు ఇక్కడ? కానీ వాళ్ళు అఫీషియల్ గా మేము పోటీ చేస్తున్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు బీఫామ్ సంతకం పెట్టించారా? జనసేన ఇక్కడ అధ్యక్షుడు ఉన్నారు, కమిటీలు రద్దు అంటే ఆబ్వియస్లీ ఆయన కూడా రద్దు అయినట్టు. రద్దు అయినప్పుడు ఎవరు సంతకం పెట్టించారు? కానీ ఆ సింబల్ ఫ్రీ సింబల్ ఎలా పెట్టేశారు నాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా క్వశ్చన్ చేయాలి కదా. ఓకే సార్, థ్యాంక్ యూ.